ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రావణ్ను పోలీసులు యలమంచిలి కోర్టుకు తరలించారు. భారీ బందోబస్తు మధ్య కోర్టుకు తీసుకొచ్చారు. జన సైనికుల నిరసనలు అడ్డుకునే ప్రయత్నాల నడుమ పోలీసులు రావణ్ను కోర్టుకు తీసుకెళ్లాల్సి వచ్చింది. మొదట అడ్డరోడ్డు సర్కిల్ కార్యాలయం నుంచి రావణ్ను నక్కపల్లి ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. రావణ్ను తరలిస్తున్నారన్న సమాచారంతో పెద్ద సంఖ్యలో జన సైనికులు అక్కడికి చేరుకున్నారు. వారంతా పోలీస్ జీబుని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జన సైనికుల్ని పక్కకు నెట్టి కోర్టు లోపలికి తీసుకెళ్లారు. ఏపీ వ్యాప్తంగా జన సైనికులు ఆందోళన చేపట్టారు. రావణ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి. సింధు, ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏదైతే యూట్యూబర్ ప్రశ్న రావణ్ని ముప్పు తిప్పులు పెట్టేస్తున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన వరుసగా ఆ చిక్కుల్లో చిక్కుకున్నాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన నాయకులు కొందరు మొన్న సరపవరంలో, అలాగే నిన్న మచిలీపట్నంలో, ఈరోజు పాయకరావుపేటలో కేసులు నమోదవడంతో ఇక్కడ వరుసగా అరెస్టులు కొనసాగుతున్నాయి. అలాగే కోర్టులో ప్రవేశపెడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఉద్రిక్త వాతావరణాలు నెలకొన్న పరిస్థితి ఉంది. నిన్న చూసినట్లయితే ఏదైతే మచిలీపట్నం ఎనుకుదురు దగ్గర పోలీస్ స్టేషన్లో ఇతను అరెస్ట్ చేసి కోర్టుకి తరలిస్తున్న నేపథ్యంలో, అంటే ఆసుపత్రికి తరలించేటప్పుడే పెద్ద ఎత్తున జన సైనికులు చేరుకొని రావణ్ని తమకు అప్పగించాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేసి పోలీస్ స్టేషన్పై దాడి, గోడలు దూకి కూడా అతని మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. అయితే నిన్న సాయంత్రం కోర్టులో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచడం, అతనికి బెయిల్ రావడం కూడా జరిగింది. అయితే తదుపరి వెంటనే పాయకరావుపేటలో నమోదైన ఒక కేసుకి సంబంధించి, ఇదే కేసుకి సంబంధించి మళ్ళీ వెంటనే పాయకరావు పోలీసులు అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టులో హాజరుపరచడానికి వైద్య పరీక్షల కోసం తీసుకొచ్చారు. తర్వాత కోర్టులో హాజరుపరచడానికి ఇప్పుడు యలమంచిలి కోర్టుకి తీసుకెళ్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడే కోర్టుకి హాజరుపరిచిన పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా చూసినట్లయితే ముందుగా ఇక్కడ సర్కిల్ కార్యాలయం నుంచి తీసుకెళ్లేటప్పుడు పెద్ద ఎత్తున జనసేన నాయకులు కూడా ఇక్కడికి రావడంతో ఏదైతే ఇది ప్రశ్న రావన్న ఫోటోల మీద, ఫ్లెక్సీల మీద కానీ ఫోటోల మీద కానీ చెప్పులతో కొడుతూ జన సైనికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ రావణ్ని తమకు అప్పగించాలంటూ కూడా డిమాండ్ చేశారు, నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పుడు కోర్టు దగ్గర చూసినట్లయితే పెద్దగా కోర్టు దగ్గరికి ఎవరు రాకుండా పెద్ద సంఖ్యలో మరింత బందోబస్తు పెంచి భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పుడు కోర్టుకి హాజరుపరిచారు. ఇప్పుడు రిమాండ్ విధిస్తారా లేదా బెయిల్ మంజూరు అవుతుందా అనేది తెలుస్తుంది. మరి కాసేపట్లో ఈ తీర్పు కోర్టు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఇక్కడ భద్రతా చర్యలు ఉద్రిక్త నడుమ భద్రతా చర్యలు పెంచారు. ఇప్పటికీ ఆయన బయటికి తీసుకొచ్చేటప్పుడు అడ్డుకోవాలన్న ఉద్దేశంతో జనసేన నాయకులు ఇంకా ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే పోలీసులు భద్రత పెంచి జన సైనికుల నుంచి అడ్డుకుని ఇప్పుడు ముందుకి సాగారు. వైద్య పరీక్షలు అనంతరం ఇప్పుడు కోర్టుకి హాజరుపరిచారు. ఏదైనా అతన్ని మళ్ళీ తిరిగి జైలుకి, అంటే కోర్టు నిర్ణయం మేరకు తరలించే నేపథ్యంలో కూడా మళ్ళీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా మళ్ళీ మరింత బందోబస్తు పెంచారు. మొత్తం ఎక్కడ చూసినా భద్రతా చర్యలు చేపట్టారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ఇతను ఏలూరులో చేసిన అనుచిత వ్యాఖ్యలు ధర్మిల ఈ కేసులు నమోదవడంతో ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి ఇంకా ఎక్కడ ఏ కేసులు నమోదైనాయో ఇంకా ఇటువిధంగా పోలీసులకి రాలేదు. అయితే ఇతను ఇప్పుడు కోర్టు నుంచి మళ్ళీ బెయిల్ వచ్చి ఇలా బయటకు వస్తే కనుక మరెక్కడైనా కేసు నమోదైతే మళ్ళీ ఆ పోలీసులు వచ్చి తీసుకెళ్తారేమోనన్న కూడా అనుమానాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మొన్న కాకినాడలో సర్పవరం దగ్గర అరెస్ట్ అయ్యి బెయిల్ వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి మచిలీపట్నం పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళటం, అక్కడి నుంచి మళ్ళీ నిన్న ఉద్రిక్త నడుమ ఆ జైలుకి, అదే కోర్టుకి పంపిన తర్వాత బయలు రావడం, మళ్ళీ పాయకరావు పోలీసులు అరెస్ట్ చేసి ఇప్పుడు పాయకరావుపేట తీసుకొచ్చి ఇప్పుడు యలమంచిలి కోర్టుకి తరలించడం. ఇదంతా కూడా చూస్తుంటే ఈ ప్రశ్న రావడానికి చాలా జన సైనికుల నుంచి పెద్ద నిరసన వ్యక్తమవుతుంది.